నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి వందల వాహనాలతో భారీ క్యాన్వాయ్తో తాడిపత్రి నుండి అనంతపురంకు బయలుదేరారు. అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసేందుకు అక్రమ వాహనాల కొనుగోలు, అక్రమ కేసులు ఎదుర్కొన్న జెసి ప్రభాకర్ రెడ్డి రుజువులు చూపించాలి ఆందోళన చేయనున్నారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి ఇస్తారా లేదా అని వేచి చూడాలి. విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ను, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ను సందర్శించి స్టేషన్ ప్రాంగణాన్ని, పోలీస్ బిల్డింగ్లోని ప్రతి గదిని, లాకప్ గదులను విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీజ్ చేసి ఉన్న వాహనాలు ఏ కేసులోనిది తెలిసే విధంగా ట్యాగ్ చేయాలని, రికార్డ్ మెయింటెనెన్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. రికార్డులు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో మమేకమై వారు నిర్వర్తిస్తున్న విధులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐలను ఎప్పటి నుండి పనిచేస్తోంది, గతంలో ఎక్కడ పనిచేసింది అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్లో క్రైమ్ చార్ట్ను పరిశీలించి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏ తరహా నేరాలు జరుగుతున్నాయి, ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి, నేరాల నియంత్రణకు 1వ పట్టణ పోలీసులు తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. నిన్న ఉదయం 51.6 అడుగుల వద్ద వరకు చేరిన గోదావరి నీటి మట్టం నిన్న ఉదయం నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ రోజు ఉదయానికి 11 గంటల సమయానికి 46.6 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారు 5 అడుగుల నీటి మట్టం తగ్గింది. గోదావరి నీటి మట్టం తగ్గడంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు. ఇక మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉంది. నీటి మట్టం నిలిచి ఉండటం వల్ల భద్రాచలం వద్ద స్నానఘట్టాల ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉంది. నీటి మట్టం తగ్గడంతో భద్రాచలం నుంచి దుమ్మగూడెం చెర్ల వెళ్లే ప్రధాన రహదారిపై నిన్న చేరిన వరద నీరు తగ్గించి భద్రాచలం నుంచి దుమ్మగూడెం చెర్ల మండలాలకు రాకపోకలు సాగుతున్నాయి. ఇంకా నీటి మట్టం తగ్గితే భద్రాచలం నుంచి విలీన మండలాలకు వెళ్లే రహదారులు కూడా వరద నీటి నుంచి తేరుకొనున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాలలో గెస్ట్ హౌస్లో టీడీపీ నాయకులతో నారా భువనేశ్వరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 5 ఏళ్లు టీడీపీ కార్యకర్తలు కుప్పంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారని, ఇక పార్టీ కోసం మీ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. ఇక నందం సుబ్బయ్య అనే టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్యలను వైసీపీ నాయకులు జై వైసీపీ అని అనలేదని, జై జగన్ అనలేదని పీక కోసి చంపారని అన్నారు. ఎంతో మంది టీడీపీ కార్యకర్తలు తమ ప్రాణాలను పార్టీ కోసం పణంగా పెట్టారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని భరోసా కల్పించారు. కష్టాలు ఎదుర్కొన్న పార్టీ కార్యకర్తలకు పార్టీ అన్ని వేళలా అండగా నిలబడుతుందని అన్నారు. కుప్పం మున్సిపాలిటీకి 250 కోట్లు చంద్రబాబు శాంక్షన్ చేశారని అన్నారు. కుప్పం ప్రజలకు ఇచ్చిన ప్రత్యేక మేనిఫెస్టోను చంద్రబాబు తప్పకుండా త్వరగా అమలు చేస్తారని వారు తెలియజేశారు. వికలాంగులను అవమానపరిచిన స్మితా సబర్వాల్ను సస్పెండ్ చేయాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ హైవేపై విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. స్మితా సబర్వాల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ, ఒక ఐఏఎస్ హోదాలో ఉండే వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దివ్యాంగులు ఐఏఎస్ పనిచేయడానికి పనికిరారని, వారికి శారీరకంగా పనిచేయలేరు, ఫీల్డ్ విజిట్ చేయలేరు అంటూ వికలాంగుల పట్ల అగౌరవపరచడం ఆమె అహంకారానికి నిదర్శనమని అన్నారు. వికలాంగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క వికలాంగుల పట్ల అనుకూలంగా మాట్లాడితే డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాత్రం అవి వ్యక్తిగత విషయం అనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. స్మితా సబర్వాల్ మాటల వెనుక ప్రభుత్వ హస్తం ఉందని అన్నారు. ఇక వికలాంగుల పట్ల అనుచితంగా మాట్లాడిన స్మితా సబర్వాల్ను వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సెబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ భార్గవ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రాలయం మండలం మాధవరం చెక్పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా ఆదూరికి చెందిన 3 మహిళలు అక్రమ మద్యం తరలిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. పక్కదారుల గుండా అక్రమ మద్యం తరలిస్తున్న 3 మహిళలను అరెస్టు చేయడంతో వారి వద్ద నుంచి ఒరిజినల్ చాయిస్ డీలక్స్ విస్కీ మొత్తం 864 డిప్స్ పట్టుకోవడం జరిగిందని అన్నారు. వీటి విలువ మార్కెట్లో దాదాపు 35,000 రూపాయలు ఉంటుందని 3 మహిళలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని సీఐ భార్గవ్ రెడ్డి తెలియజేశారు. ప్రజలు అక్రమ మద్యం గురించి 9440902579కి ఫోన్ చేసి సమాచారం చేయండి అని సీఐ భార్గవ్ రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం గుడిపల్లి మండలంలోని గుత్తార్లపల్లి గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక మహిళలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కుప్పం ప్రజలు 8 పర్యాయాలుగా చంద్రబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కుప్పం ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటామని ఆమె స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేశారని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గైనకాలజిస్ట్ డాక్టర్ కొరత ఉండగా గర్భిణీ స్త్రీ పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతోందని గర్భిణీ భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు దృష్టికి రాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు వెళ్లి గర్భిణీకి సంబంధించి రిపోర్ట్స్ పరీక్షించి వారికి ఆపరేషన్ చేయాలని డ్యూటీ డాక్టర్ తెలియజేయగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆపరేషన్ చేసి 12 బిడ్డకు జన్మనిచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకి గర్భిణీ స్త్రీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.